హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఢాబా స్టైల్ మూంగ్ దాల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: నేను పెసరపప్పును 1 కప్ తీసుకుంటున్నానండి, టమోటాలు 2, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, మిరియాలు, కస్తూరి మేతి, జీలకర్ర, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కారం, పసుపు, ఉప్పు, ఉర్లగడ్డలు. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి కస్తూరి మేతి, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకుని వేసుకుంటున్నాను. వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి వేగాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా వేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మసాలా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మసాలా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకుంటేనే ఏ కర్రీ అయినా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. అలాగే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాం. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మసాలా బాగా కుక్ అయింది. ఇందులోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మసాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఉల్లగడ్డని కూడా వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందామండి. ఆలు వేగాయండి. ఇప్పుడు ఇందులోకి మనము పెసరపప్పుని కూడా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు పెసరపప్పు వేసిన తర్వాత అన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుందామండి. దీన్ని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకుందామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వీటిని 4 స్టీమ్లు వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి డాబా స్టైల్ మూంగ్ దాల్ కర్రీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ పెట్టండి, షేర్ కూడా చేయండి.